గత దశాబ్దాల కాలంగా ఒక సాంప్రదాయం ఉంది. కళ్యాణం జరిగేటప్పుడు ఏ రకమైనటువంటి వ్యక్తులు కూడా వేదిక మీద ఉండరు, అందరం కూడా కిందికి వచ్చేస్తాం. కాబట్టి కళ్యాణం ప్రారంభం అవుతానే ఎవరు కూడా ఉండొద్దని చెప్పి అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక్కసారి మన అందరూ కూడా కాద్రి లక్ష్మీ నరసింహస్వామి గోవిందో గోవింద అందరూ గట్టిగా చెప్పాలి. కాద్రి లక్ష్మీ నరసింహస్వామి గోవిందో గోవింద, నాలుగు గోపురాల వాడ గోవిందో గోవింద. అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కొంతసేపు వెళ్ళేటప్పుడు కొంత ప్రశాంతంగా వెళితే అందరికీ అక్షతలు దొరుకుతాయి. మ్యాక్సిమం అంటే ఒక హాఫ్ అన్ అవర్ లోపల అందరికీ దొరుకుతాయి. గతంలో కూడా ఎవరో కొంతమంది దోసుకొని ఇబ్బంది పడి మామూలుగా ఒకటి చెప్తారు, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. మనకు దర్శనం అయితే గొప్ప కాదు, మన ద్వారా ఇంకొకరికి దర్శనం అయితే గొప్ప అనేటువంటిదే మన యొక్క భగవద్గీత సందేశంలో చెప్పేటువంటిది, మన ధర్మం చెప్పేటువంటిది. కాబట్టి మనమందరము ఎవరికి వాళ్ళు మన ముందర ఉన్న వాళ్ళకి కానీ లేదా మన పక్కన ఉండేటువంటి వాళ్ళకి కానీ ఆ యొక్క దర్శన భాగ్యాన్ని కల్పించాలి. కొంతమంది ముందర నిలబడుకొని ఉంటారు, మీ కారణంగా వెనకలు ఉండేటువంటి ఒక 200 మందికి దర్శనం ఉండదు. అది ఒక రకంగా మహాపాపమే అవుతుంది. అమ్మా దయచేసి ఇక్కడ కూర్చున్న వాళ్ళు